నమస్తే మిత్రులారా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నియమించినటువంటి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా ఉన్న ఆకునూరు మురళి గారు తెలంగాణ విద్యాపత్రం 2026ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆ యొక్క విద్యా విధాన పత్రం ఏ రకంగా ఉంది అంటే, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా అని అంటా ఉంటారు. ఇక్కడ ఎలుకను పట్టడం కాదు, అసలు కొండను ఎందుకు తవ్విండో, ఏం తీసుకొచ్చిండో కూడా తెలియనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఆయనకు అప్పగించినటువంటి పని ఒకటైతే, ఆయన సిఫారసు చేసినటువంటి సబ్జెక్టు ఇంకొకటిగా మనకందరికీ కనిపిస్తా ఉంది. విద్యా విధానాన్ని ఏ రకంగా మెరుగుపరచాలనో చెప్పమంటే, ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువగా ఉన్నాయి, తగ్గించాలని చెప్పడము. అంతేకాదు, ఉపాధ్యాయులకు పనితీరు ఆధారంగా ప్రమోషన్‌లివ్వాలి అని చెప్పడము చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా ఈరోజు మనమంతా భావించాల్సి వస్తుంది. పీఆర్సీ కమిషన్ చేసేటటువంటి ఈ యొక్క విధానాలను తెలంగాణ విద్యా కమిషన్ చేయడము అంటే, ఇది ఉపాధ్యాయులను ఒక రకంగా మానసికంగా ఇబ్బందికి చేయడమే గాదు, ప్రజల లోపల ఉపాధ్యాయుల పట్ల ఒక హేయమైనటువంటి భావాన్ని పెంపొందించడంలో భాగంగా అనిపిస్తా ఉంది. ఇది ఆకునూరు మురళి గారికి తానే స్వయంగా పెంపొందించుకున్నాడా? ప్రభుత్వము ఈ రకంగా చేయమని చెప్పిందా? తెలియదు కానీ, ఏ రకంగా ఉన్న ఈ రకమైనటువంటి సిఫారసులు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా భావించవచ్చు. అంతేకాదు, ఎప్పుడో 2012లో రద్దు చేసినటువంటి అప్రెంటిస్ విధానాన్ని పునరుద్ధరిస్తే బాగుంటుంది అనేటటువంటి సూచన కూడా ఆయన గారు ఈరోజు చేసి ఉన్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయులకు చాలామంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ సర్వీసులో ఉండగా 6 సంవత్సరాలకు ఎలాంటి ప్రమోషన్ రాకపోతే ఒక ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌గా మనమంతా తీసుకుంటా ఉన్నాము. కానీ ఉపాధ్యాయులకు ఈ యొక్క ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ను కూడా రద్దు చేస్తే బాగుంటుంది అని చెప్పడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయంగా భావించవచ్చు. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు ఎస్‌జిటిగా నియామకమయ్యి, ఎస్‌జిటిగానే ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి పరిస్థితుల్లో అప్రయత్నంగా ఒక ఏఏఎస్ అనేటటువంటివి ఈరోజు అందరికీ ఇస్తా ఉన్నారు. దానిని కూడా రద్దు చేయాలని చెప్పడము ఈరోజు ఆకునూరు మురళి గారికి ఉపాధ్యాయుల పట్ల ఏ రకమైనటువంటి భావన ఉందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఆకునూరు మురళి గారు విద్యా కమిషన్ రిపోర్ట్‌లో విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, నాణ్యమైనటువంటి విద్యను ఏ రకంగా అందించాలి, సిలబస్‌లో ఏ రకమైనటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది, డిజిటల్ లెర్నింగ్‌ను ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి విషయాలపైన సిఫారసు చేస్తారేమో అని చెప్పేసి అందరూ ఎదురు చూశారు. కానీ వాటన్నిటికి భిన్నంగా ఈరోజు విద్యా కమిషన్ రిపోర్ట్ ఉంది. ఇది ఫక్తు ఒక కార్పొరేట్ ఏజెంట్లు నియమించినటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి రిపోర్ట్‌గా, ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉండి, ఉద్యోగ ఉపాధ్యాయుల పైన బురద జల్లేటటువంటి వ్యక్తులు ఇచ్చే రిపోర్ట్‌గా దీన్ని ఉందని చెప్పేసి మనం భావించవచ్చు. కావున ఇట్లాంటి సిఫారసులను ఉపాధ్యాయ లోకమంతా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాను మిత్రులారా.